ముఖ్యమంత్రి ఫారెన్ టూర్ ఒకటి కనబడుతున్నది. రెండోది తుంగభద్ర డ్యామ్ గేటే కొట్టుకపోయింది నీళ్ళలో. సో ఇప్పుడు మొత్తం ఆ సముద్రంలో కలుస్తున్నాయి నీళ్ళంతా పోయి. మరి ఇప్పుడు ఆ వాటర్ ఫ్లో ఉండగా గేట్ ఫిక్స్ చేయడం ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి. తాత్కాలికంగా మరమ్మతులు ఏదో చేస్తున్నట్టున్నారు. గేటే సముద్రంలో కొట్టుకపోయింది. సో ఎందుకు జరిగి ఉంటుందంటే నేను అనుకోవడం మెయింటెనెన్స్ లేకపోవడం, ప్రాజెక్ట్ని ఎప్పటికప్పుడు అసలు ఏం జరుగుతుందని తెలుసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు అయి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి కనిపిస్తున్న వార్తలు ఏంటి అన్నది. 31,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ పెట్టుబడులు నిజంగానే వచ్చినాయా? ఇవన్నీ కూడా ఎంఓయూ దశలో ఉన్నటువంటి లెక్కలు. ఎందుకంటే మనం గతంలో కేసీఆర్ ఆ గవర్నమెంట్ హయాంలో కూడా ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి, పెద్ద పెద్ద లెక్కలు చెప్తా ఉంటారు. కానీ వాస్తవానికి వచ్చి చూస్తే ఏమి ఉండదు. మరి మొన్న మీరు దావోస్ వెళ్ళినప్పుడు కూడా అసలు ఎన్ని కంపెనీలు వస్తాయని చెప్పి ఎన్ని వచ్చినాయి అన్నది కూడా లెక్క చెప్పాలి. మరి ఇప్పుడు దాదాపు 31,000 కోట్ల లెక్క చెప్తున్నారు. ఎంఓయూ కుదుర్చుకున్న ప్రతి కంపెనీ ఖచ్చితంగా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఫస్ట్ థింగ్.